మెయిన్గా పీసీఓడి వచ్చిందంటే మనం అస్సలు టెన్షన్ పడొద్దు. ఇది పెద్ద డిసీజ్ అయితే కాదు. సో డిటెక్ట్ అయినప్పుడు మాత్రం అసలు టెన్షన్ పడకండి, అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. ఇది దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం అయితే నాకు ఎట్లాంటి మెడిసిన్స్ ఇవ్వలేదు. మెడిసిన్ మనకు డైట్ ఎక్సర్సైజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తినేస్తా ఫుడ్ ఎంత కావాలో అంత తినేస్తా, ఎంత తిన్నానో దానికి డబల్ కట్ డౌన్ చేసేస్తా అనమాట. ఏదైనా సరే బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. ఏదైనా చేస్తున్నాము మన బాడీ పైన ఎక్స్పెరిమెంట్ అంటే మాత్రం మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అవన్నీ చేయకూడదు అనమాట. వితౌట్ బ్రషింగే 1 లీటర్ వాటర్ అయితే తాగేసేదాన్ని అనమాట. తాగేస్తాను. వాటర్ తాగడం వల్ల మనకు మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది, కడుపు అనేది చేసేదాన్ని అనమాట. మాత్రం కంపల్సరీ చేయాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు చేయలేకపోతున్నాము, మేము వర్కింగ్, మేము కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అన్న 5 మినిట్స్ చేస్తామంటే అవ్వదు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అట్లా వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగుతాను అనమాట. కొంచెం మిడ్ మార్నింగ్ లెవెల్ ఆ టైంకి అట్లా ఇంకా కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది కదా, కొంచెం హెవీగా తినండి. హెవీగా ఇన్ ద సెన్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మనకు చాలా ఆప్షన్సే ఉన్నాయండి. మనకు మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్తీ. బ్రౌన్ రైస్ తోని ఉప్మా కూడా మనం చేసుకొని తినొచ్చు అనమాట. బెస్ట్ వే ఏంటి అంటే ఓట్స్ మధ్యాహ్నం కొంచెం హెవీగా తీసుకోండి. ప్లేస్లో బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని అనమాట. 2 to 3 బాయిల్ అండి. పాసిబుల్ అవుతుంది అంటే 6కి క్లోజ్ చేసినా కూడా ప్రాబ్లమే లేదు. సో ఓట్స్ దోశ కానివ్వండి, లేకపోతే చపాతీ కానివ్వండి, పుల్కా కానివ్వండి, మీ బాడీలో ఆటోమేటిక్గా చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఫేస్లో గ్లో అనేది, యాక్టివ్నెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు అవ్వదు. కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అయితే 1 మంత్ ఫుల్గా కష్టపడండి. 1 మంత్కి పాసిబుల్ అవ్వలేదు, సెకండ్ మీకు పీరియడ్ రెగ్యులర్గా అవుతుంది అంటే మీకు పీసీఓడి ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని అర్థం అనమాట. మనము ఇన్ని డేస్ నుంచి జంక్ తింటున్నాము, ఆ పీసీఓడిని పెంచుతూ వచ్చినాము. ఒకటి పోలి అంటే అవుతుందా చెప్పండి. సో అందుకని కన్సిస్టెంట్గా మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ట్రై చేయండి. మీరు అయ్యలేకపోయినా అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాతనన్నా హెల్దీగా ఉండడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకు బాడీ అనేది అలవాటు అయిపోతుంది. మనకు కూడా బ్రేక్ కావాలి. ప్రతి డే ఒక్కటే తింటున్నాము, ఒక్కటే చేస్తున్నాము అంటే లైఫ్ బోరింగ్గా ఉంటుంది. సో ఇస్తాయని కాదు, కానీ బాడీకి అలవాటు పడడం కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకటేసారి చేస్తే మీ బాడీ అసలు యాక్సెప్ట్ చేయదు, మీకు ఓపిక ఉండదు, నీరసం అయిపోతారు, స్ట్రెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదో చేస్తున్నారు, ఏదో అయిపోతుంది బాడీలో అన్న ఫీలింగ్ మనకు వచ్చేసి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, పీసీఓడి డైట్. అందరూ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారనమాట, మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యి మీ పీసీఓడిని కంట్రోల్ చేసుకున్నారు అండ్ మీరు ఎలా సెకండ్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు, డైట్ మాకు కూడా చెప్పండి సో దట్ మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో మెసేజ్కి రిప్లై అయితే ఇస్తున్నాను కానీ డీటెయిల్గా అయితే చెప్పలేకపోతున్నాను కదా. సో ఒక వీడియో చేసేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనకు యూట్యూబ్లో కూడా మెసేజ్ చేశారు ప్రవళిక గారు, అక్క పీసీఓడి డైట్ చెప్పండి అని చెప్పేసి. సో తనకు కూడా యూజ్ అవుతుంది, ఇంకా తన లాంటి వాళ్ళు చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. అదేంటి డబల్ మార్కర్ టెస్ట్ గురించి పెడతాను అని చెప్పేసి పీసీఓడి గురించి పెడుతున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి. సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఫస్ట్ ఈ వీడియో చేసేద్దాము, దాని తర్వాత డబల్ మార్కర్ వీడియో చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి డబల్ మార్కర్ వీడియో వస్తుంది అనమాట. సో ఈ రోజు వీడియో అయితే పీసీఓడిలో ఎలాంటి డైట్ తీసుకోవచ్చు, నేను ఎలాంటిది తీసుకున్నాను అన్నది మాత్రమే నేను దీంట్లో చెప్పబోతున్నాను అనమాట. ఇది టోటల్గా పర్సనల్గా నేను యూజ్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్తున్నాను. మీకు ఇట్లనే చేస్తే అవుతుంది అని అయితే నేను చెప్పలేను అనమాట. ఎందుకంటే ఒక్కొక్క బాడీ డిఫరెంట్. మెయిన్గా పీసీఓడి వచ్చిందంటే మనం అస్సలు టెన్షన్ పడొద్దు. ఇది పెద్ద డిసీజ్ అయితే కాదు. సో అసలు టెన్షన్ పడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్డ్గా ఉండండి. ఎందుకు అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట. ఇది ఒక డిసీజ్ కాదు. మన లైఫ్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే మనకు పీసీఓడి అనేది అంత కంట్రోల్ ఉంటుంది అనమాట. సో అందుకని పీసీఓడి డిటెక్ట్ అయినప్పుడు మాత్రం అసలు టెన్షన్ పడకండి, అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. ఇదంతా మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ముడిపడి ఉంటుంది అనమాట. మనం ఫుడ్ ఎంత కంట్రోల్ చేయగలుగుతాము, మనం ఎంత హెల్దీగా ఉండగలుగుతాము. దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం అయితే నాకు ఎట్లాంటి మెడిసిన్స్ ఇవ్వలేదు. మెడిసిన్స్ ఇవ్వకుండా మేడం నాకు ఏం చెప్పారంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసి మనకు డైట్ ఎక్సర్సైజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు నువ్వు చేసుకొని పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ చేసుకో, వెయిట్ లాస్ అవ్వు, నీ పీసీఓడి ఆటోమేటిక్గా నీకు
ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ నువ్వు ఇవి చెయ్యి అనేసి నాకు చెప్పారనమాట. సో మేడం చెప్పినప్పుడు నేను కూడా ఫాలో అయ్యాను. ఒకటేసారి అన్నీ అవాయిడ్ చేయాలంటే అవ్వదు. నేను ఇప్పటి నుంచి చేయట్లేదండి డైట్. ఇది అట్లీస్ట్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అయితే ఫాలో అయినా. ఎందుకంటే నాకు పీసీఓడి ఉంది అని తెలిసినప్పటి నుంచి మ్యాక్సిమం నేను డైట్లోనే ఉన్నట్టు ఉంటాను అనమాట. సమ్ టైమ్స్ వదిలేస్తా, తినేస్తా, ఫుడ్ ఎంత కావాలో అంత తినేస్తా. ఎంత తిన్నానో దానికి డబల్ కట్ డౌన్ చేసేస్తా అనమాట. నెక్స్ట్ 2 డేస్ కానీ నెక్స్ట్ 3 డేస్ కానీ చాలా అంటే చాలా కంట్రోల్లో ఉండడానికి ట్రై చేస్తా. సో అట్లా సమ్ టైమ్స్ అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాత్రం మనకు హెల్తీగా ఉండాలి. హెల్తీగా మనం కన్జ్యూమ్ చేసేటట్టు ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా పీసీఓడి అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. నేను ఏమేమి ఆప్షన్స్ తీసుకున్నాను ఫుడ్లో అవైతే ఇప్పుడు మీకు చెప్తాను. అట్లీస్ట్ ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా. సో మీరు ఏది తీసుకోవాలనుకున్నా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కొంచెం తిని చూడండి పడుతుందా లేదా, లేకపోతే పడకపోతే స్టాప్ చేయండి. పడనంత ఫుడ్ అయితే ఏం లేదు, కానీ ఏదైనా సరే బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. ఏదైనా చేస్తున్నాము మన బాడీ పైన ఎక్స్పెరిమెంట్ అంటే మాత్రం మనకు ఫస్ట్ పడుతుందా లేదా అనేది చూసుకొని ట్రై చేయండి. డైట్ తీసుకున్నాను, నేను ఎలా ఫాలో అయ్యాను అదైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఏమేమి చేశాను అవన్నీ మీకు చెప్తాను. నేను ఇప్పుడైతే అవి ఫాలో అయ్యి చూపించలేను, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా, అవన్నీ నేను ఇప్పుడు చేయలేను అనమాట. సో అలా చేసే పాసిబిలిటీ ఉంటే అట్లనే చేస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను ఏమేమి చేశానో అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీసీఓడి ఉన్న వాళ్ళు మాత్రం ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ అనేది చేయాలన్నమాట. అంటే పర్టికులర్ టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అవన్నీ చేయకూడదు అనమాట. సో పీసీఓడి ఉన్నప్పుడు నా డే మాత్రం మార్నింగ్ 6కి అయితే నేను స్టార్ట్ చేసేదాన్ని. 6కి లేవగానే వితౌట్ బ్రషింగ్ 1 లీటర్ వాటర్ అయితే తాగేసేదాన్ని అనమాట. నాకు ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు అయిందనమాట. మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. వాటర్ తాగడం వల్ల మనకు మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది, కడుపు అనేది ఖాళీగా ఉంటుంది అనమాట. సో 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత మోషన్ వెళ్ళేసి వచ్చిన తర్వాత వర్కౌట్స్ అనేవి చేసేదన్నమాట. మాత్రం కంపల్సరీ చేయాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. పాసిబిలిటీ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేస్తే మనకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు చేయలేకపోతున్నాము, మేము వర్కింగ్, మేము కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అనుకుంటే మాత్రం ఒక టైం అన్నా ఖచ్చితంగా చేయండి. అట్లీస్ట్ మార్నింగ్ ఒక 45 మినిట్స్ అయితే కంపల్సరీ చేయండి. అట్లా మీరు టార్గెట్ పెట్టుకోండి. స్టార్టింగ్ ఫస్ట్ రోజే మేము 45 మినిట్స్ చేస్తామంటే అవ్వదు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. సో ఇనీషియల్గా స్టార్ట్ చేయండి. 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్, 25 అట్లా 5 మినిట్స్ పెంచుతూ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ లేవగానే వాటర్ తాగేసాను కదా, వాటర్ తాగేసిన తర్వాత వర్కౌట్స్ చేస్తాను. వర్కౌట్స్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 8 గట్ల వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగుతాను అనమాట. వెజిటేబుల్ జ్యూస్లో నేను ఏమేమి వేసుకుంటాను అంటే కీరా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 4 కలుపుకొని పచ్చివే మిక్సీలో వేసుకొని జ్యూస్ అయితే చేసుకునేదాన్ని అనమాట. జ్యూస్ అట్లా తాగగలిగితే తాగొచ్చు, లేదు అంటే ఫైబర్ కావాలి అనుకున్న వాళ్ళైతే అట్లనే తాగొచ్చు. లేదు మేము అట్లా తాగలేకపోతున్నాం అంటే ఫిల్టర్ చేసుకొని జస్ట్ వాటర్ వరకు తీసుకొని కూడా తాగొచ్చు. ఆ వాటర్ కూడా అట్లా తాగలేకపోతున్నాము అంటే మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే హనీ కూడా కలుపుకొని తాగొచ్చు అనమాట. కొంచెం టేస్ట్ కావాలి నోరుకి అనిపించినప్పుడు ఇలా కూడా వేసుకొని మనము మార్నింగ్ హెల్తీ జ్యూస్ అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత కొంచెం మిడ్ మార్నింగ్ లెవెల్ ఆ టైంకి అట్లా ఇంకా కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది కదా, కొంచెం హెవీగా తినండి. హెవీగా ఇన్ ద సెన్స్ స్ప్రౌట్స్ తింటే ఏంటి అంటే మనకు ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. పుట్ట బాగా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో హెల్తీ కదా, మనకు వితౌట్ కుకింగ్, ఆయిల్ లేదు, సాల్ట్ లేదు, ఏం లేదు కాబట్టి మనకు చాలా హెల్తీ అనమాట. సో అట్లా 2 to 3 టైప్స్ స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్తో పాటు సన్నగా ఉన్న వాళ్ళు అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. లావుగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ కాకుండా కొన్ని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే స్ప్రౌట్స్తో పాటు తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మనకు చాలా ఆప్షన్సే ఉన్నాయండి. పర్టికులర్గా ఇది ఒక్కటి తింటేనే మనకు పీసీఓడి తక్కువ అవుతుంది అన్నట్టయితే ఏమీ లేదు. మనము రైస్ తినకుండా ఉండలేకపోతున్నాము అన్న వాళ్ళు ఒక బౌల్ రైస్ అయితే తీసుకోవచ్చు. బౌల్ రైస్ తోటి ఒక బౌల్ కర్రీ అండ్ ఆల్సో విత్ వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్స్ తినగలిగిన వాళ్ళు వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. క్యారెట్, కీరా, నేను కీరా ఎక్కువ తినను, డైరెక్ట్గా క్యారెట్ తింటా కాబట్టి క్యారెట్ని పెట్టుకొని లంచ్ అయితే అట్లా కంప్లీట్ చేసేదాన్ని. రైస్ ప్లేస్లో ఇంకా హెల్దీగా మనకు రైస్ తినలేని వాళ్ళైతే, రైస్ తినకుండా ఉండలేకపోతున్నాం అన్న వాళ్ళైతే వైట్ రైస్ తీసుకోండి. లేదు మేము కంప్లీట్గా ఫాలో అవ్వాలి అనుకుంటున్నామంటే రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది. బ్రౌన్ రైస్లో మనకు మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్దీ. బ్రౌన్ రైస్ తోటి మనకు ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, మంచి మీల్ని తీసుకున్నట్టయితే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో బ్రౌన్ రైస్ తినగలిగిన వాళ్ళు బ్రౌన్ రైస్ తినండి. లేదు అది తినలేము, అది అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ప్లెయిన్ రైస్ కూడా లిమిటెడ్గా తీసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీటితో పాటు మనం బ్రోకెన్ వీట్ కూడా తీసుకోవచ్చు అనమాట. బ్రోకెన్ వీట్ అంటే దొడ్డు రవ్వ ఉంటుంది కదా, వీట్ రవ్వ ఉప్మా కూడా మనం చేసుకొని తినొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓట్స్తో ఉప్మా కూడా మనం చేసుకొని తినొచ్చు అనమాట. బెస్ట్ వే ఏంటి అంటే ఓట్స్ మనం ప్రతిరోజు యాడ్ చేసుకోవడం వల్ల మన డైట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఓట్స్ అనేటివి మన డైలీ డైట్లో పెట్టుకోవడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ ఆల్సో వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మనకు ఇప్పుడు వీట్ రవ్వ కూడా మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా మంచిది. సో వీట్ రవ్వ కూడా ఖచ్చితంగా తీసుకోండి. దొడ్డు రవ్వ, బ్రోకెన్ వీట్ అని కూడా అంటారు కదా, 3 ఒకటే. సో అర్థం కాని వాళ్ళ కోసం అనేసి చెప్తున్నా. ఇది తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. సో ఇన్ని ఆప్షన్స్లో మీరు ఎందుకు అంటే మధ్యాహ్నం కొంచెం హెవీగా తీసుకోండి. హెవీగా తీసుకోవడం వల్ల మనకు రోజంతా మనము అబ్బా డైట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ మనకు రాకుండా ఉంటుంది అనమాట. అంత బౌల్లో ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినేసినాం అనుకోని సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. మనం డైట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే మనకు రాదనమాట. సో అట్లా ప్లాన్ చేసుకోండి. 4 ఏది తిన్నా ప్రాబ్లం లేదు. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా లంచ్ అయితే ఇట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి రాగి జావ తాగొచ్చు, లేదు అంటే యాపిల్, ఫ్రూట్స్ తినే వాళ్ళైతే యాపిల్ తినొచ్చు. నేను రాగి జావ తాగుతా. ఫ్రూట్స్ అట్లాంటివి నేను ఎక్కువ తీసుకోలేను. డైరెక్ట్గా జ్యూసెస్ అయితే తీసుకోగలుగుతా కళ్ళు మూసుకొని, కానీ డైరెక్ట్గా తినలేను కాబట్టి నేను ఫ్రూట్స్ ప్లేస్లో బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని అనమాట. 2 to 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా కూడా మనకి ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోతుంది. లేదు బాయిల్డ్ ఎగ్స్ కూడా మఖానా ఉంటుంది కదా, ఫుల్ మఖానా, అదైనా మనం తీసుకోవచ్చు అనమాట. మంచిగా కొంచెం నెయ్యి వేసి, కొంచెం నెయ్యిలో మనం అట్లా రోస్ట్ చేసుకొని కూడా డైరెక్ట్ తినేసేయచ్చు. లేదు అంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు అట్లా వేసుకొని కూడా రోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. సో ఈవినింగ్ స్నాక్ అయితే అట్లా తినండి. అండ్ నెక్స్ట్కి వచ్చేసి డిన్నర్ అనమాట. డిన్నర్ 7కి అంతా క్లోజ్ చేసేయండి. పాసిబుల్ అవుతుంది అంటే 6కి క్లోజ్ చేసినా కూడా ప్రాబ్లమే లేదు. సో 7కి అట్లా డిన్నర్కి ఏం తీసుకుంటారంటే పుల్కాస్ తీసుకోండి. 2 to 3 పుల్కాస్ తీసుకోండి. అంతకన్నా ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోకండి. పుల్కాస్ ప్లేస్లో మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకోవచ్చు, లేదు అంటే ఓట్స్ తోటి కూడా దోశ వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. మేము పని ఉంటుంది, మాకు టైం లేదు అన్నప్పుడు ఓట్స్ దోశ అయితే ఇట్లా నిమిషంలో వేసుకోవచ్చు. ఓట్స్ దోశ కూడా మనం తీసుకోవచ్చు అనమాట డిన్నర్లోకి. ఓట్స్ దోశ కానివ్వండి, లేకపోతే చపాతీ కానివ్వండి, పుల్కా కానివ్వండి, ఏదైనా బిలో 3 ఉండేటట్టే చూసుకోండి. పెద్ద చపాతీస్ అయితే 3 తీసుకోకండి. చపాతీ అయితే 1.5 తీసుకోండి. పుల్కాస్ అయితే 2 to 3 తీసుకున్నా ప్రాబ్లం లేదు. అట్లా 6కి 7కి అంతా డిన్నర్ క్లోజ్ చేసేయండి. ఇంకా అసలు ఏం తీసుకోకండి. వాటర్ తాగుతూ ఉండండి. ఇంకా అసలు ఏం తీసుకోకండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ డే అనేది రొటీన్ చేయండి అనమాట. ఒక 1 వీక్ ఇట్లా ట్రై చేసి చూడండి. మీ బాడీలో ఆటోమేటిక్గా చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా కొంచెం వెయిట్ లాస్ అనేది, కొంచెం ఫేస్లో గ్లో అనేది, యాక్టివ్నెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు కంటిన్యూగా చేయాలి. ఏదైనా 1 రోజు 2 రోజులు చేస్తే మాత్రం ఏది అవ్వదు. కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేయాలనుకున్నా కన్సిస్టెంట్గా ఉంటే అది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. సో అందుకనే 1 డే 2 డే చేసి స్టాప్ చేయకండి, కంటిన్యూగా చేయండి. మీకు ఇప్పుడు పీరియడ్స్ కోసం చేస్తున్న వాళ్ళు అయితే 1 మంత్ ఫుల్గా కష్టపడండి. 1 మంత్కి పాసిబుల్ అవ్వలేదు, 2nd మంత్ కష్టపడండి, 3rd మంత్కి ఆటోమేటిక్గా మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా అవుతుంది. మీకు పీరియడ్ రెగ్యులర్గా అవుతుంది అంటే మీకు పీసీఓడి ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని అర్థం అనమాట. మనకు పీసీఓడి అంటే ఏంటి, మెయిన్గా పీరియడ్స్ని స్టాప్ చేసేస్తుంది కదా. సో అందుకనే 1 మంత్ 2 మంత్ 3 మంత్ మనము ఇన్ని డేస్ నుంచి జంక్ తింటున్నాము, ఆ పీసీఓడిని పెంచుతూ వచ్చినాము. ఒకటేసారి సడన్గా నేను 2 డేస్ 1 వీక్ 10 డేస్ చేస్తే నాకు క్యూర్ అయిపోవాలి అంటే అవుతుందా చెప్పండి. సో అందుకని కన్సిస్టెంట్గా మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ట్రై చేయండి. మీరైతే ఏది ఏమంటారు ఇది చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఇది చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నది ఏం లేదు. ఇది ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ కదా. సో చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అనమాట. పీసీఓడి వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన లైఫ్ని అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చి మనం ముందు నుంచి ఎట్లా హెల్తీగా ఉండలేకపోయినాం, అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాతనన్నా హెల్తీగా ఉండడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకు బాడీ అనేది అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ 7 to 8 years మోర్ దెన్ అయిపోతుంది అనమాట. ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఎక్కువ తిన్నాను అనుకోండి, నేను నైట్కి కట్ చేసేస్తాను అనమాట, అసలు తినను. లేదు ఇప్పుడు నైట్కి నేను ఎక్కువ తినాలి అనుకుంటున్నా, ఏదైనా స్పెషల్ ఉంది అంటే ఆఫ్టర్నూన్ నేను లైట్ చేసేస్తాను అనమాట. అంటే డైట్ని కంట్రోల్ చేసుకుంటా. లేదు ఈ డే మొత్తం నేను బయట ఉన్నా, హెవీగా తినాలి అనుకుంటున్నా అంటే సరే తినేద్దాం. ఎందుకు అంటే
మనకు కూడా బ్రేక్ కావాలి. ప్రతి డే ఒక్కటే తింటున్నాము, ఒక్కటే చేస్తున్నాము అంటే లైఫ్ బోరింగ్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు అట్లా చీట్ డే పెట్టుకొని మనము తినొచ్చు అనమాట. జంక్ కూడా మొత్తం కంప్లీట్గా జంక్ అవాయిడ్ చేయాలి, మొత్తం కంప్లీట్ ఇదే లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అని అయితే నేను ఏం చెప్పాను. సర్టెన్ డే పెట్టుకోండి, ఒక చీట్ డే, వీక్లీ వన్స్ ఒక చీట్ డే పెట్టుకోండి. ఆ చీట్ డే రోజు మీకు నచ్చిన ఫుడ్ నచ్చినవన్నీ తీసుకోండి. మరి ఏదైనా అమితంగా తింటాము అంటే మాత్రం మీరు ఇన్ని డేస్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో తినాలి అనుకున్నాయి, జంక్ తినాలి అనుకున్నాయి, బయట ఫుడ్ తినాలి అనుకున్నాయి, లిమిటెడ్గానే ఆ చీట్ డే రోజు అయితే తీసేసుకోండి. సో చూసారు కదండి, నేను ఏం ఫాలో అయ్యాను అన్నది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నాకు ఇది ఏమంటారు వర్కౌట్ అయిందనమాట. ఇలా నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే పెద్ద తినకూడనివి కాదు, లేకపోతే తింటే ఎఫెక్ట్ చూపిస్తాయని కాదు, కానీ బాడీకి అలవాటు పడడం కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకటేసారి మనం హెల్తీగా ఇట్లా చేసేస్తామంటే ఏది పాసిబుల్ కాదు. ఏది ట్రై చేస్తున్నా స్లోగా ట్రై చేయండి. ఇప్పుడు మీరు అన్నమే 2 టైమ్స్ తింటున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అంటే ఒకటి కట్ చేసేయండి, ఇంకో 2 సేమ్ ఎట్లా మీరు డైలీ ఎట్లయితే తీసుకుంటున్నారో అట్లనే తీసుకోండి. నెక్స్ట్ డేకి ఇప్పుడు లంచ్ ఫుల్ తింటున్నారు కదా, హాఫ్ చేసేయండి. ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కట్ చేయండి. అట్లా స్లోగా బాడీకి అలవాటు చేయండి. ఒకటేసారి చేస్తే మీ బాడీ అసలు యాక్సెప్ట్ చేయదు, మీకు ఓపిక ఉండదు, నీరసం అయిపోతారు, స్ట్రెస్ ఇంకా ఎక్కువైపోతుంది. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అంటే అన్నీ ఒకటే రోజు స్టార్ట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన లైఫ్ స్టైల్ నేను ఫాలో అయ్యింది, అన్నీ ఒకటే రోజు అయితే నేను స్టార్ట్ చేయలేదు. వర్కౌట్ కూడా చెప్పిన కదా, 10 మినిట్స్ చేయండి. 10 మినిట్స్ చేయడం వల్ల మనకు బాడీ పెయిన్స్ రావు, మనకి ఏం రావు అనమాట. 10 మినిట్స్ చేయండి. నెక్స్ట్ వాటర్ 1 లీటర్ తాగలేని వాళ్ళు 1/2 లీటర్ నుంచి స్టార్ట్ చేయండి. 1/2 లీటర్ తర్వాత 1/2 లీటర్. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు 1 లీటర్ తాగిన అనుకోండి, ఖచ్చితంగా వామిటింగ్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఏదన్నా స్టార్ట్ చేస్తున్నప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. మీకు బాడీకి అలవాటు పడడానికే 15 డేస్ 10 డేస్ వరకు ఖచ్చితంగా పడుతుంది. నో ప్రాబ్లం. హెల్తీగా వెళ్తున్నారు కదా, టైం పడనివ్వండి. మన బాడీ హెల్తీగా ఉంటుంది అన్నప్పుడు మనం ఆ మాత్రం చేయకపోతే ఎట్లా చెప్పండి. సో అందుకనే స్లోగా అయితే ట్రై చేయండి. ఒక్కటేసారి అయితే అన్ని కట్ డౌన్ చేస్తే మాత్రం మీరు హెల్తీగా ఉండలేరు. అండ్ నెక్స్ట్ మీ బాడీ మీ మాట వినదు, నీరసం అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదో చేస్తున్నారు, ఏదో అయిపోతుంది బాడీలో అన్న ఫీలింగ్ మనకు వచ్చేసి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అందుకనే మెయిన్గా నేనేం చెప్తా అంటే అన్నీ ఒక్కసారి మాత్రం ట్రై చేయకండి. స్లోగా ఇనీషియల్గా ట్రై చేయండి. ఒక్కొక్క రోజు కట్ డౌన్ చేయండి. ఒక్కొక్క రోజు ఒక హాఫ్ చేయండి, ఇంకొక హాఫ్, అట్లా బాడీకి మనము ఇంత తింటే ఈరోజు యాక్టివ్గా ఉండగలిగాము, సో నెక్స్ట్ డే ఇంకొక ముద్ద తగ్గించేస్తా, అట్లా ఒక 5 డేకి మీరు ఒక మంచి అట్లా కొంచెం కట్ డౌన్ చేసుకుంటూ వస్తారు కదా, ఒక 5 డే మంచిగా మీరు హెల్తీగా ఫాలో అయిపోతారు అనమాట. అప్పుడు వీక్లీ వన్స్ అట్లా చీట్ డే అట్లా పెట్టుకొని వీక్ అంతా ఖచ్చితంగా చేసేసి అదొక్క రోజు మాత్రమే చీట్ డే పెట్టుకొని మీకు తినాలనిపించినాయి అన్నీ ఆ రోజు అయితే తినండి. ఎక్సెస్గా కాదు, లిమిటెడ్గానే తినండి. సో ఇట్లా అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే, లేకపోతే మీకు ఇంకా దేని గురించి అన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను ఫాలో అయినవి మాత్రం నేను చెప్పిన. ఇంకా ఏమన్నా చెప్పాలి, ఇంకా డీటెయిల్గా పీసీఓడి గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజుకైతే ఇంతేనండి. సో వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు కొంచెమన్నా యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.